క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఈ విశ్వమంతటిని, ఈ సృష్టి యావత్తును చూస్తున్నప్పుడు దేవుని యొక్క మహాజ్ఞానము మనకు బోధపరచబడుతుంది. ఎందుకంటే లేఖనం అంటుంది కదా, ఆకాశములు అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తున్నాయి. సృష్టి యావత్తును, ఈ పర్వతాలు, లోయలు, జలపాతాలు, సముద్రాలు ఎలాగా నిర్మించాడు, ఆయన జ్ఞానము ఎంత గొప్పది. అయితే ఇక్కడ దేవుని మనసు చూడండి, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు కూడా చూస్తున్నటువంటి జనుల దృష్టికి జ్ఞాన వివేకము గల ప్రజలుగా ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకొరకు ఏ గొప్ప కార్యాలు చేయమని చెప్పట్లేదు, పెద్ద పెద్ద బరువులు ప్రజల మీద మోపట్లేదు, లేదా విలువైనటువంటి అర్పణలు కోరడం లేదు. ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఇదిగో నేను మీకు బోధిస్తున్నటువంటి కట్టడలు, అవి మీరు ఆచరించాలి, అవి మీరు గైకొనాలి. అవే మిమ్మల్ని గొప్ప జనంగా మారుస్తుంది, అవే మిమ్మల్ని జ్ఞాన వివేకము కలిగిన జనంగా మారుస్తుంది. సాధారణంగా ఈ లోకంలో 2 రకాల జ్ఞానాన్ని మనం గుర్తించగలుగుతాం. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు ఈ కళ్ళ ఎదుట ఎక్కడ చూసినా జ్ఞానం కనపడుతుంది. జ్ఞానం చాలా వృద్ధిలోకి వచ్చింది. ఈరోజు భూమిని దాటి ఏ గ్రహాల మీదకి మనిషి వెళ్తున్నాడు, ఎలాగా అక్కడ ఉండగలుగుతున్నాడు, ఎన్ని వింత కార్యాలు మనిషి చేయగలుగుతున్నాడు, ఎన్ని అద్భుతాలను ఆవిష్కరించగలుగుతున్నాడు. చూడండి, ఒక మంచి ఇంజనీర్ ఆకాశాన్ని అంటేంత గోపురాలు కట్టి పేరు సంపాదిస్తున్నాడు, కానీ వారి కాపురాల్ని మాత్రం కట్టుకోలేకపోతున్నాడు. గొప్ప గొప్ప డాక్టర్లు ప్రజలకు ఆశ్చర్యము కలిగించేటువంటి ఆపరేషన్స్ చేసి సక్సెస్ అవుతున్నారు. గుండెని మారుస్తున్నారు, లివర్ని మారుస్తున్నారు, ఎన్నెన్నో గొప్ప పనులు చేస్తున్నారు. కానీ కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోయి మన కళ్ళ ముందు ఎంతోమంది కనపడుతున్నారు. ఇక మీరు వడ్రంగి వాడిని చూడండి, ఒక మంచి ఆర్టిస్ట్ని చూడండి, ఒక క్రాఫ్ట్ మ్యాన్ని చూడండి, ఎంత చక్కగా చిత్రాలు గీస్తారు, డిజైన్ చేస్తారు. కానీ తమ వ్యక్తిగత జీవితంలో త్రాగుడుకు బానిసై, అలవాట్లకు బానిసై జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు. దీన్ని బట్టి మనకు బాగా అర్థమవుతున్న విషయం ఒకటి, లౌకిక జ్ఞానాన్ని బాగా సంపాదిస్తున్నారు, కానీ దైవిక జ్ఞానము మనుషుల్లో లేదు. ఎవరినో ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు, కానీ ఏ రంగంలోనైనా చాలా ఫేమస్ అయిపోయి దేశం మీద పేరు వినబడింది అంటే అతని జీవితాన్ని, కుటుంబాన్ని చూస్తే ఎన్నో గొడవలు, విడాకులు, రకరకాల తగాదాలు. కారణం ఏంటి? ఒక విషయంలో ఇంత జ్ఞానం సంపాదించాడు, ఇంత పట్టు సంపాదించాడు, కానీ జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. హోషేయ అంటున్నాడు ప్రవక్త 4వ అధ్యాయంలో 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచూ ఉన్నారు. ఈ వచనంలో నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు అనే మాట, ఇదిగో నా ధర్మశాస్త్రాన్ని నువ్వు మర్చిపోయావు అంటాడు. అంటే వాక్యాన్ని మర్చిపోయావు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు కనుక నువ్వు జ్ఞానం లేని వాడిగా నశిస్తున్నావు. ఇదే మాటను ప్రవక్త అయిన యెషయా ప్రస్తావిస్తూ అంటాడు, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. అక్కడేమో నశిస్తున్నారు అంటున్నాడు హోషేయ, ఇక్కడ యెషయా అంటున్నాడు చెరపట్టబోతున్నారు. అంటే అర్థం ఏంటి? బానిసలుగా మారిపోతున్నారు. ఈ రోజున ఎన్ని విషయాలకు ప్రజలు అడిక్ట్ అవుతున్నారు. తాగుడుకు ఒకరు అడిక్ట్ అవుతే, లేదా మత్తు పదార్థాలకు మరొకడు అడిక్ట్ అవుతే, లేదా ఈ ఆటలకు కూడా, అల్లరితుగున్న ఆటపాటలకు అడిక్ట్ అయితే, ఇక యవనస్తులు, చిన్నపిల్లలు చెప్పగానే చెప్పాలి, సెల్ ఫోన్. రాత్రి పగళ్ళు గేమ్స్ ఆడి పిచ్చి వాళ్ళు అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నారు. ఇదంతా కూడా చెరపట్టబడటమే. ఈ మధ్య నేను సోషల్ మీడియాలో ఒక చిన్న క్యాప్షన్ చూశాను. ఓ విలువైనటువంటి కారు అక్కడ ప్రదర్శన చేస్తున్నారు, దానికి కొన్నటువంటి ఫోటో అది. ఆ కింద వాడు ఒక పదం రాశాడు, ఈ విలువైనటువంటి కారు కొనుగోలు చేసిన వారు టీవీ ముందర కాలక్షేపం చేసేవారు కాదు అని రాశాడు. ఎంత జ్ఞానయుక్తమైన మాటే అది.
ఎవరో వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి ఏ పని లేదు, రిటైర్డ్ అయిపోయారు, ఇంట్లో టైంపాస్ చేస్తున్నారు, అదొక వేరే విషయం. కానీ ఎంతమంది ఈరోజు గంటల తరబడి టీవీలకు అతుకుపోయి తమ విలువైన సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. విద్యార్థులు కూడా. ఏదేమైనా ప్రజలు కొందరు ఏదో ఒకటి చేసేవారుగా ఉంటారు, అనేకులు మాత్రమే చూస్తూ కూర్చుంటారు. నేను ఇందాకే చెప్పాను, లౌకిక జ్ఞానం పుస్తకం చదివితే వస్తుంది, కానీ దైవికమైన జ్ఞానం అది లేఖనాల్లో మాత్రం దొరుకుతుంది, దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. యోబు భక్తుడు చూడండి, 28వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞాన వివేకము కలిగిన వ్యక్తిగా ఒకడు ఎప్పుడు బ్రతుకుతాడంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనకారుడు కూడా ఇదే మాటను 111వ కీర్తనలో రాశాడు. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలమట, ఆయన శాసనములు ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించేవారే వివేకము కలిగిన వారంట. వేసవి కాలంలో ఎండిపోయి దుర్వాసన కొడుతున్నటువంటి చిన్న చిన్న కాలువలు మీరు చూడండి, వాటిని మనం శుభ్రం చేయలేము, నీటితో కడగలేము. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు 1-2 వర్షాలు పడిన తర్వాత ఆ నదిలోకి కొత్త నీరు ప్రవాహం వల్ల వస్తే అక్కడున్న మురికి, ఆ మస్ట్ అంతా కూడా ఆ నీటి ప్రవాహాన్ని తొలగిపోయి అది చక్కగా ఆ నీరు త్రాగేందుకు కూడా ప్రయోజనకరంగా మారుతుంది. చీకటి గదిలో ఉన్న మనము ఎంత ప్రయాసపడి ప్రయత్నం చేసినా ఆ చీకటిని తరిమివేయలేము. చాలా సులువుగా ఒకే ఒక్క స్విచ్ని అలాగ లైట్ ఆన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ గదంతా చీకటి తొలగిపోతుంది. అలాగే ఆయన మనకిస్తున్నటువంటి లేఖనములు మీరు చూడండి, 119వ కీర్తనలో కీర్తనకారుడు చాలా స్పష్టంగా 97వ వచనం నుంచి 104వ వచనం వరకు సుదీర్ఘంగా చాలా విషయాలు రాస్తున్నాడు. ఇది మనకెంతో అవసరమైంది. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేస్తున్నాయి. నిన్ను లోబరుచుకోకుండా, నిన్ను బానిసగా మార్చకుండా, అడిక్ట్ అయిపోకుండా, ఏదైతే నీకు శత్రువు ఉందో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి మీద నీకు విజయం ఇచ్చేది ఎవరు, జ్ఞానం ఇచ్చేది ఎవరు? ఆయన లేఖనాలు. మరొక మాట అంటాడు, నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కలిగింది అంటాడు. నీ ఉపదేశము మీద లక్ష్యముంచుతున్నాను కనుక వృద్ధుల కంటే నాకు ఎక్కువగా జ్ఞానం కలిగింది. చాలా వరకు ప్రజలు అనుకుంటారు బైబిల్ చదవడం ద్వారా ప్రసంగాలు చేయడానికి మాత్రమే పనికొస్తుంది, బోధలు చేయడానికి పనికొస్తుంది, మనం సేవకులం కాదు కదా, మనకెందుకు బైబిల్ జ్ఞానం అనుకుంటారు. జీవితాన్ని కట్టుకునే దానికి, కుటుంబాన్ని కట్టుకునే దానికి, మేనర్ ఆఫ్ లైఫ్ బుద్ధి కలిగి బ్రతికేదానికి, ఏది సత్యమో తెలిసేదానికి, ఏది చేయాలో ఏది చేయకూడదో నేర్పించబడేదానికి, నీలో సకల శాస్త్ర ప్రవీణత కలిగించేది దేవుని యొక్క వాక్యం. పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 14-15 వచనాల్లో క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. లౌకిక జ్ఞానం సంపాదించి ఇదిగో లోకంలో అనేక కార్యాలు చేస్తున్నావు. దేవుని జ్ఞానం సంపాదిస్తే వ్యక్తిగత జీవితం కట్టబడుతుంది, కుటుంబం కట్టబడుతుంది. అంత మాత్రమే కాదు, రక్షణార్థమైన జ్ఞానం, పాపమును ఈ లోకమును విడిచిపెట్టి విసర్జించి సద్భక్తితో ఎలాగ బ్రతకాలో, ఎలా రక్షణ పొందాలో, పొందిన రక్షణ ఎలా కొనసాగించాలో తగిన జ్ఞానము నీకు నేర్పించేది లేఖనమే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అన్నారు కదా, 39వ వచనంలో, లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచు ఉన్నారు. కనుక ఈ లేఖనాలు చదివేది, ధ్యానించేది బోధలు చేసేదానికి కాదు, ముందు వ్యక్తిగత జీవితంలో కట్టుకునేందుకు, మార్పు చేసుకునేందుకు, వృద్ధి పొందేందుకు, నేర్చుకున్న అంశాలను ఇతరులను ఆ తర్వాత ప్రకటించవచ్చు. కనుక దేవుని పిల్లలు అజ్ఞానంలో బ్రతుకుతూ ఆయన నామం దూషించబడేదానికి కారణం కాకుండా చూస్తున్న ప్రజల దృష్టికి ఈ గొప్ప జనము దేవుని ప్రజలు, జ్ఞాన వివేకము గల జనమని చెప్పుకున్నట్లుగా ఆయన మనకిస్తున్న కట్టడాలన్నిటినీ అనుసరించి జీవించు కృప దేవుడు నీకు మెండుగా దయచేయునుగాక. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది అన్న దేవుడు మీకు జ్ఞాన వివేకములు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.